వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక రాష్ట్రంలో ఎరువుల పరేషాన్ మళ్ళీ మొదలైంది. యూరియా కోసం రైతులు బారులు తీరక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో అనేక చోట్ల గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా కూడా వాళ్లకు ఆ యూరియా బస్తాలు అరకొర మాత్రమే అందుతున్నాయి. దానికి ఉదాహరణగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి ప్రాథమిక సహకార సంస్థ వద్ద నిన్న ఉదయం నుంచే సాయంత్రం దాకా రైతులు బారులు తీరారు. ఒక్కొక్క రైతుకు కేవలం 2 బస్తాల యూరియా మాత్రమే సరఫరా చేస్తామనడంతో అక్కడ గంటల తరబడి లైన్లలో నిలబడక తప్పని పరిస్థితి. రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఇవే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. దేవిప్రసాద్ గారు, రైతులకు యూరియా సరఫరా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డ పరిస్థితి రాష్ట్రంలో అనేక చోట్ల మనం చూస్తున్నాం. ఈ పరిస్థితికి కారణం ఏంటి అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, పెద్ద నరసింహారెడ్డి గారికి, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు అనేక విషయాలు ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమేమి ఇబ్బందులు ఉంటాయని చెప్పినప్పటికి కూడా ప్రజలు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోక, లేకుంటే రకరకాల ప్రచారాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి సందర్భంలో ఇలా రైతుల పట్ల వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇది కాంగ్రెస్ సంస్కృతి మారదని చాలా స్పష్టంగా చెప్తున్నట్టు మనకు కనబడతాం. ఒకటి, రైతు బంధుకు సంబంధించి ఇలా నాట్లు అయిపోయినాయి. ఇప్పటి వరకు మీరు డిసెంబర్ 9న మేము వేస్తాం ఎక్సెస్ అని చెప్పారు. ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు వేసారు. ఒకవేళ అడిగితే చెప్పులతో కొట్టండి అని చెప్పి ఒక మంత్రి మాట్లాడుతున్నటువంటి వార్తను మనం పత్రికల్లో చూస్తాం. రెండో వైపు యూరియా గురించి, అసలు యూరియా నాట్లు అయిపోయినాయి, కనీసం మీరు పెట్టుబడిని ఇవ్వలేదు, కనీసం మందులను జరుపుకుందామంటే సాంప్రదాయక ఎరువుల్ని మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఒకవైపు కేంద్రం ఏమో రాష్ట్రాలకు ఇచ్చేటువంటి యూరియా సబ్సిడీని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, కోతలు తగ్గిపెడతాం. మరొక వైపు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఒక ప్లానింగ్ చేసుకొని ఈ పంటలకి ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చింది, ఎంత యూరియా కావాలి, ఎంత యూరియా ఇవ్వాలని నిల్వలు పెట్టుకొని ప్రజలకు సరైనటువంటి సమాచారం ఇచ్చి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇట్లా చేతులు ఎత్తేయడం, మళ్ళీ లైన్లు కట్టడం అనేటువంటిది నిజంగా రైతుల పట్ల కాంగ్రెస్కు ఉన్నటువంటి మరి ప్రేమను చాలా స్పష్టంగా కనబడతాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సిందేంది, మీరు కనీసం రైతు బంధు వేయకపోయినా రైతులకు అవసరమైనటువంటి సరఫరా చేసేటువంటి యూరియాలో కూడా కోత పెట్టకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే. ఇట్లా అడిగితే ఏమైందంటే మేము వచ్చి 50 రోజులే అయింది, మీరు యూరియా అడుగుతారా, రైతు బంధు అడుగుతారా, ఇంకొకటి అడుగుతారా అని ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి మళ్ళీ నాటేసినాక, మందు చల్లినాక, మీరు పెరిగినాక మళ్ళీ యూరియా. కానీ యూరియా కొరత ఎక్కడ లేదు. రైతాంగానికి కావాల్సినటువంటి సరఫరా చేయగలిగినంత యూరియా ఉంది అని పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. బట్ అది ప్రాక్టికల్గా వచ్చేసరికి మాత్రం రైతులకు యూరియా అందగా ఇబ్బంది పడుతున్నారు. సో ఎక్కడ సమన్వయ లోపం ఏమైనా కనిపిస్తుంది? అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉందన్నట్టు. మీ గోడౌన్లలో ఉంటే లాభం ఏంది రాజేష్ గారు? మీ గోడౌన్లలో ఉంటే లాభం ఏంది? మీ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి మార్కెట్ దగ్గర నిల్వలు ఉంటే లాభం ఏంది? ఇంకొక దగ్గర ఉంటే లాభం ఏంది? రైతులకు సకాలంలో అందాలి కదా. మళ్ళీ ఇప్పుడు 9-9.5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు రైతులకు ఇబ్బంది రావద్దని రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరించి ఈ లైన్లలో నిలబడేటువంటి సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి అందరికి కూడా అవసరమైనటువంటి యూరియాను ఇన్ టైంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ 9 సంవత్సరాల కాలంలో మనం చూసినాం. కానీ ఈసారికి వచ్చే వరకు ఎందుకు లైన్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? మీరు మళ్ళీ లైన్లు పెట్టి రైతులందరూ ఇబ్బంది పెట్టుడు, టోటల్గా చేసుడు, అవసరమైన యూరియా ఇవ్వకపోవడు, కరెంటు గురించి కూడా చూస్తూ ఉన్నాం. కరెంటు పోతూ ఉంది. అందరూ మార్పు కోసం కాంగ్రెస్ అన్నారు. మార్పు అంటే ఏంటంటే వచ్చిన కరెంటు పోవడం మార్పు అనేటువంటి ఒక భావన కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టి ఇటువంటి సమస్యలు పరిష్కరించాలి తప్ప మాట్లాడినటువంటి వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఇది కాంగ్రెస్కు సరైంది కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. నరసింహారెడ్డి గారు, రాష్ట్రాలకు ఎరువుల కోటాను కేంద్రం కుదించడం అనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చా, లేదంటే నిజంగా ఇక్కడ ఎరువులు కావాల్సినంత తగినంత ప్రస్తుతానికైతే ఉండి అది రైతులకు చేరడంలో ఏదో ఒక విభాగాలలో సమన్వయం సరిగ్గా లేకపోవడం అనే చర్చ చేసుకోవచ్చు సార్? ఇప్పుడు రైతాంగానికి వ్యవసాయానికి మెయిన్గా ఇప్పుడు వాడుతున్నది రసాయనిక ఎరువులు. మనది ఆర్గానిక్ ఎరువులు వాడే దేశం కాదు. మన భారతదేశంలో ఒక 2 రాష్ట్రాలు, సిక్కిం అట్లాంటి రాష్ట్రాలు మాత్రమే పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అట్లాంటి నిర్ణయం ఇప్పుడేం చేయలేము. మొదటి నుంచి కూడా ఆర్గానిక్ వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది. సేంద్రియేతర ఎరువులు వేయాలి, అట్లా న్యాచురల్గా పండించాలని చెప్తున్నాం. అది కారణం కాదు.
వీళ్ళు కావాలని పత్రికల్లో రాయించుకున్న విషయం తప్పితే అది కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుమించి ఏం లేదు. ఒకటి దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మొత్తము 1,31,00,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో సాగు భూమిగా ఉంది. ప్రతి కారు సేద్యమవుతుంది 1,30,00,000 ఎకరాలు, వరి కావచ్చు, మిగతా అన్ని పంటలు కలిపి. ఈ 1,31,00,000 ఎకరాలలో మరి ఎంత వరి వేస్తున్నారు? పోయినసారి 54 లక్షలు, అంతకుముందు 63 లక్షలు అట్లా వేసుకుంటూ వస్తున్నారు. ఈ యూరియాకి సంబంధించి మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసి తెప్పించుకొని పెట్టుకోవాలి. ఇది మీకు చేతగాక ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయటం అనేది సరే అదొక చర్చ. ఎందుకు మీరు యూరియా అందించలేకపోతున్నారు? రమారమి పోయినసారి ఈ 9.5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి కారుకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మాజీ వ్యవసాయ మంత్రి, ఇచ్చిన లెక్కల ప్రకారము 27 లక్షల టన్నులు యూరియా వాడినరు. 24 నుంచి 27 లక్షల టన్నులు పెరిగింది. రాష్ట్రం వచ్చినప్పుడు యాక్చువల్గా అది 12 లక్షలు 13 లక్షలు ఉండే. సేద్యం డబల్ అయిపోయింది, యూరియా వాడకం కూడా డబల్ అయింది. 27 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కూడా ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్క రైతు కూడా ఇట్లా లైన్లో నిలబడి యూరియా తీసుకుంది లేదు. అది వ్యవసాయ పరపతి కేంద్రాల ద్వారా సప్లై చేసినారు. మిగతా ఏదున్నా అక్కడికి సహకార సంఘాలకు ఇచ్చినారు, మార్కెట్కి ఇచ్చినారు, ప్రైవేట్గా అవైలబుల్ ఉన్నాయి. ఎవరు కూడా ఎరువుల వ్యాపారులు బ్లాక్ చేయకుండా వాటిని ఎప్పటికప్పుడు అందించమని చెప్పినారు. మరి మీరు చేంజ్ చేసినారు, ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు ఈ పని? అంటే మీ ప్రయారిటైజేషన్, మీ ప్రాధాన్యత క్రమంలో తెలంగాణ రైతాంగము, తెలంగాణ యూరియా లేదు మీకు. ఇప్పుడు చెప్పులు పెట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు చేసింది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసినారు, అంతకుముందు ఉన్నప్పుడు కూడా ఏది కావాలన్నా రైతులు లైన్లో నిలబడాలి, పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిన మాట వాస్తవం కదా. ఇప్పుడు మళ్ళీ రోడ్లను ఇప్పుడు ప్రజల వద్దకు పాలన, ప్రజా దర్బారు, ప్రజల దగ్గరికి పాలన తీసుకుపోతాం అంటున్నారు. ఎక్కడ తీసుకుపోతున్నారు? ప్రజల్ని రోడ్ల మీద వేస్తున్నారు. ప్రజల వద్దకు పాలన తీసుకుపోయింది కేసీఆర్ గారు. ఎవరు ఇంట్లో నుంచి కదలకుండా ఆన్లైన్లో అప్లై చేసుకొని అన్ని స్కీములు, అన్ని పథకాలు, ఇన్ని అంటే రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 సామాజిక పెన్షన్లు ఇచ్చి దాదాపు 45 లక్షల మందికి పెన్షన్లు అందించిన ఘనత కేసీఆర్ గారిది. మీరు ఇప్పుడు రోడ్ల మీద పడేసారు కదా, మొత్తం మన పెన్షన్లకు అభయహస్తం అని చెప్పి దానిలో అప్లై చేసుకోమని చెప్పి మొత్తం జనాన్ని రోడ్ల మీద వేస్తారు. ఇప్పుడు యూరియా కూడా రైతులందరూ తీసుకుపోయి రోడ్ల మీద వేస్తారు. ఈ వ్యవసాయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇవ్వదలుచుకుందో, ఏమి ఇస్తున్నారో మీరు చెప్పాలి. ఇది మీ హామీ కాదంటున్నారు. ఓకే, నువ్వు యూరియా అయితే కంప్లీట్ చేయాలి కదా. దీని ద్వారా జరిగే నష్టాలు 2. ఒకటి, యూరియా లేకపోవడం ద్వారా ఏమవుతుంది? ఫస్ట్ సేద్యం తగ్గుతుంది. ఆల్రెడీ సేద్యం తగ్గుతూ వస్తుంది. కరెంటు లేకపోవడం ద్వారా, రైతు బంధు లేకపోవడం ద్వారా, పెట్టుబడి సాయం లేకపోవడం ద్వారా, నీళ్లు ఎక్కడికక్కడ మీరు అందించకపోవటం, కాళేశ్వరం అనేదాన్ని ఒక బూచిగా చూపించి మళ్ళీ ఏంది మేడుగా తీసుకురావాలని మళ్ళీ ప్రాణహిత చేయాలని ముందుకు తీసుకురావాలి, బడా కాంట్రాక్టులను బాగు చేయాలి, మీ క్యాబినెట్లో ఉన్న 2-3 కాంట్రాక్టులకు మళ్ళీ కాంట్రాక్టులు ఇవ్వాలి, ఇది తీసుకుపోతున్నారు. ప్లానింగ్ లేకుండా ప్రభుత్వం నడుస్తుంది అనడానికి ఇది ఉదాహరణ. మీ ప్రయారిటైజేషన్లో ఏముంది? వ్యవసాయం ప్రాధాన్యత క్రమం లేదు, పదవులు పంచడంలో మీకు ఉంది, మీ పదవును నిలబెట్టుకోవడంలో మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఎక్కడుంది చెప్పండి రాజేష్ గారు, మీరు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏమంటే స్పందించకూడదా దీని మీద? పోనీ వ్యవసాయ పరపతి కేంద్రాలలో ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పటికి దరిదాపు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ పరపతి కేంద్రాలలో దరిదాపు 50కి పైగా అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. దీని మీద మీ మంత్రులంతా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కోసం ఒక్క మంత్రి రైతు దగ్గర పోయి మాట్లాడుతున్నాడా? ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడతారు. ఎంత అహంకారం అండి వీళ్ళకు! ఏంటి మీకు అహంకారం? ఎవరిచ్చిర్రు? ప్రజలు ఓట్లేసి గెలిపించింది పార్టీలు చీల్చడానికా? 39 ముక్కలు చేస్తారని చెప్పడానికా? నీకు దేనికి అహంకారం? మీకు పదవి కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయడానికి. మిమ్మల్ని ఎన్నుకుంది సేవ చేయడానికి, ప్రజలకు అవసరాలు తీర్చడానికి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి. రైతు బంధు పడలేదంటే చెప్పు తీసుకొని కొడతా అంటే ఒక యూట్యూబర్ మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు నువ్వు కూడా. మా చెప్పుల కాలు పెట్టి మాట్లాడుతున్నారు మీరు కూడా. ఎందుకు కొడతాడండి? చెప్పు తీసుకొని ఎందుకు కొడతావు? ఎందుకే రైతు బంధు అని అడుగుతుంటే చెప్పు తీసుకొని కొడతా అంటాడు. అంటే మీ అహంకారం ఎక్కడొచ్చిందంటే, పరిపాలించమని మీకు అధికారం ప్రజలు కట్టబెడితే మీరేం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీని 39 ముక్కలు చీలుస్తా అని ఒక ఆయన, 100 మీటర్ల బాట పెడతాను మీ ముఖ్యమంత్రి. ఇవా మీరు మాట్లాడే మాటలు? ఇదేనా సంస్కారం మీకు నేర్పింది కాంగ్రెస్ పార్టీ? మీ రాహుల్ గాంధీ వచ్చి ఒక తిరిగా మాట్లాడతాడు, మీ సోనియా గాంధీ ఒక తిరిగా మాట్లాడుతుంది, ఆయన బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతూ ఉంటాడు, ఆదాని గురించి గొప్పలు చెప్తుంటాడు. మీరు వచ్చి వాళ్ళతోని కుమ్ముక్కైపోయి రాజకీయాలు చేస్తుంటారు. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల టైం కరెక్ట్. యూరియాకు 100 రోజుల టైం అవసరం లేదు.
అదును బట్టి వ్యవసాయం వస్తుంది. నీ 100 రోజులు, నీ ఆగదు 200 కదా, రోజులు సమయం బట్టి ఆగదు. చేయరాదు. నీ Right. 200 రోజులు బట్టి వర్షాలు పడవు. నీ 200 రోజులు బట్టి నాట్లు ఇస్తారు. నీ 100 రోజులు బట్టి అక్కడ అదును ఉండదు. అదును ప్రకారం రైతు అదును ప్రకారం అందించవలసిన బాధ్యత మీకుంది. ఆ బాధ్యత దయచేసి ఇప్పటికైనా నిర్వర్తించాలని నా విజ్ఞప్తి. రైట్ దేవిప్రసాద్ గారు. సో రాష్ట్ర రైతాంగం యొక్క హక్కు డిమాండ్ ఏది రైతు బంధు అనేది తొందరగా పడాలి అనేది. వారు చెప్పినట్టుగా వ్యవసాయం అయితే ఆగదు, అది రైతు బంధు అందకపోయినా ఆగదు, యూరియా అందకపోయినా ఆగదు. కాబట్టి సకాలంలో అది అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. తిరిగి ప్రశ్నిస్తే రైతు బంధు రాలేదన్న చెప్పుతో కొట్టండి అంటూ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడడం రాష్ట్ర రైతాంగాన్ని ఎంతగా అవమానపరిచినట్టు ఆ పదజాలం. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా నిన్న అసలు కోమటిరెడ్డి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అసలు మన భారతదేశంలో ఉన్న చెప్పుల కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవాళ ఎక్కడ 2 ఎకరాల లోపు మొన్ననేమో 39 గుంటల లోపు ఇచ్చారు, నిన్ననేమో మరి 2 ఎకరాల లోపు వేసినామని చెప్తారు. ఇప్పటికీ రైతు బంధు రాలేదని ప్రజలందరూ కూడా మొత్తుకుంటున్నారు. ఏ గ్రామాలకు పోయినా మీరు ర్యాండమ్గా చెక్ చేసుకోవచ్చు. ఎంతమందిని చెప్తూ కొట్టాల్సి వస్తుంది రేపు. కాబట్టి ఒక బాధ్యత గల మంత్రి డెఫినెట్గా మీకు సమాచారం తీసుకొని మాట్లాడాలి. ఒక మంత్రి ఏమో రైతు బంధు పడిపోయింది ఎవరు చెప్పారు మీకని పత్రికలలోనే దబాయించుండు. బట్టి విక్రమార్క గారు మనం చూసినాం బయట ఖమ్మంలో అడిగినారు రైతు బంధు పడ్డదంటే ఎవడు చెప్పిండు పడలేదు అన్నాడు. ఈయనేమో చెప్తోను కొడతా అంటుండు, ఇంకొక ఆయనేమో ఇంకేమంటాడో తెలియదు. అంటే మొత్తంగా కూడా రైతుల పట్ల వీళ్ళు అనుసరిస్తున్నటువంటి వైఖరి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం నాయకత్వంలో మార్పు జరిగింది కాబట్టి సంస్కృతిలో ఎటువంటి మార్పు లేదనేటువంటి భావన ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా మీరు అసలు మీరు ఇవ్వకపోతే అయ్యేది ఏమున్నదంటే నిజంగానే సాగుబడి తగ్గుతుంది. రైతుకు ఇన్ టైంలో డబ్బు ఇవ్వడం వల్లే ఇలా భారతదేశంలోనే అత్యద్భుతంగా పండించేటువంటి ఒక కారాగారంగా మన తెలంగాణ ఇలా నిలబడి ఉన్నది. రేపు మీరు ఇవి ఏవి ఇవ్వకుండా, యూరియా ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా, రైతులకు సహాయం చేయకుండా ఉంటే డెఫినెట్గా భారతదేశానికి నష్టం. తెలంగాణ కంటే కూడా ఇప్పుడు భారతదేశానికి అన్నం పెట్టేటువంటి ఒక అన్నపూర్ణగా ఇలా తెలంగాణ తయారైందంటే దానికి కారణం కేసీఆర్ గారి 9.5 ఏళ్లలో రైతుల పట్ల తీసుకున్నటువంటి అనేక చర్యలు. రైతు బంధు కావచ్చు, లేకుంటే వ్యవసాయానికి 24 గంటలు నీళ్ళు ఇచ్చేటువంటి పద్ధతి కావచ్చు, అన్నీ అనేక చివరికి రైతు కల్లాలు కట్టడం కావచ్చు, రైతు వేదికలు నిర్మాణం చేయడం కావచ్చు, ఎరువుల పంపిణీ కావచ్చు, సబ్సిడీ పంపిణీ కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ రైతు వ్యవసాయం అంటే పండుగ అనేటువంటి ఒక వాతావరణాన్ని ఇవాళ క్రియేట్ చేసినటువంటి సందర్భంలో ఈ వ్యవసాయాన్ని మళ్ళీ సంక్షోభానికి తీసుకుపోయేటువంటి ఒక కుటిల ప్రయత్నం తెలంగాణలో జరుగుతూ ఉంది. అది కాంగ్రెస్ ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీరు నిలుపుకుంటారా, కలుపుకుంటారా, ఏం చేస్తారు, మీ రాజకీయాలు ఏం చేస్తారో చేసుకోండి, కానీ రైతుల పట్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని రైతాంగాన్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు రైతు బంధు విషయం అన్న చెప్పిండు ఒకటి. ఇప్పుడు రైతు బంధు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం ప్రకటించారు? కొత్త దాని ప్రకారం 15,000 లెక్క ప్రకారం ఎకరానికి 15,000 రాజేష్ గారు. 65 లక్షల మందికి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. 65 లక్షల చొప్పున మేము వస్తే 10,000 తీసుకోకండి, మేము వస్తే 15,000 వేస్తామని మీరే చెప్పారు. 10,000 వేస్తామని నిర్ణయం మార్చుకొని పాత పద్ధతుల్లో ఇప్పుడు మొడాలిటీస్ చేయం కాబట్టి 10,000 వేస్తాము, పాత పద్ధతుల్లో వేస్తాము. అంటే పాతగా 65 లక్షల మందికి 10,000 చొప్పున రైతు బంధు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు వేయట్లేరు? దీంట్లో ఇంకా ఏం లేదు కదా, టెక్నికల్ ఇష్యూస్ లేవు, ఎలిజిబిలిటీ లేదు, అప్లికేషన్ తీసుకునేది లేదు, ఏది లేదు. యాజ్ ఇట్ ఈజ్గా 65 లక్షల మందికి ఒక్కసారి ఇట్లా కొడితే ఎమ్మటే డబ్బు వెళ్ళిపోతుంది. దీనికి రాష్ట్ర ఖజానా లాస్ అయింది కేసీఆర్ లాస్ చేసిన ఒక దుష్ప్రచారం. ఎన్ని బిల్లులు పాస్ చేస్తున్నారు, ఎన్ని వేల కోట్లు చేస్తున్నారు, ప్రాధాన్యత క్రమం. అందుకే చెప్తున్నాను, తెలంగాణ ప్రజలు కూడా రైతులు కూడా గమనించాలి దయచేసి. ఏదో ఏమర్పాట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఇన్ని ఇస్తుండి ఇంతకంటే ఎక్కువ ఇస్తామన్నారనే పద్ధతులలో వాళ్ళు కొంచెం ఏమర్పాట్లో ఇదే జరిగిన చర్య మన ఎన్నికల్లో. కానీ వీళ్ళు ఇంత అహంకారం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి కదండి, రెస్పాన్సిబుల్ మంత్రి. నువ్వు లెక్క దగ్గర పెట్టుకొని మాట్లాడు. అయ్యా ఎవరా విలేకరి, నువ్వు రైతు బంధు రాలేదంటున్నావు కదా, ఇగో స్వామి గిన్ని వచ్చినాయి మా దగ్గర, ఇగో ఈ 60 లక్షల మందికి రైతుకి వేసినాం మేము, గిన్ని కోట్లు వేసినాం, గిన్ని వేల కోట్లు వేసినాం చెప్పు, చెప్పాల్సిన సమాధానం చెప్పి నువ్వు మాట్లాడు. కానీ మాట్లాడితే కొడతా, మాట్లాడితే బెదిరించు ధోరణి, పార్టీని లేకుండా చేస్తాం, బొంద పెడతాం. చేయూతకు చెయ్యి ఇచ్చారు అంటూ ప్రధానంగా మనకు ఒక వార్త చూడొచ్చు. స్వయంగా రాహుల్ గాంధీ అప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఆసరా పథకాన్ని చేయూతగా మార్చి చేయూత అనే గ్యారంటీ కింద ఇప్పుడు వస్తున్నటువంటి 2,016 రూపాయల మొత్తాన్ని 4,000కు పెంచి ఇస్తామని అప్పుడు స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎన్నికల ప్రచార సభల్లో కూడా అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేశారు. నెక్స్ట్ మంత్ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే 2,000 పింఛను కాదు 4,000 పింఛను అందిస్తామని. బట్ 2 months గడిచినా కూడా అదే పాత పింఛను వస్తుంది. దీంతో లబ్ధిదారులు
ప్రశ్నిస్తున్నారు. మాకు ఇస్తామన్నటువంటి 4,000 పింఛన్ ఏది అనే ప్రశ్నలు ప్రభుత్వానికి సంధిస్తూ ఉన్నారు. దేవిప్రసాద్ గారు. ఇప్పుడు రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే మనం చర్చలో చెప్పినట్టు హామీలు చాలా గుప్పిచ్చి ప్రజల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేసి అందులో భాగంగానే 6 గ్యారంటీలు అని చెప్పి ఊదరగొట్టి 6 గ్యారంటీలలో 13, ఆ 13 ఫాలో అయ్యి 420, మొత్తంగా కూడా 420 హామీలలో ఇప్పటి వరకు అమలు చేసినటువంటి ఒక్క హామీ లేదు. టోటల్గా కాంగ్రెస్ పార్టీ మేము 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇలా దాదాపు 50 రోజులు కావస్తూ ఉంది. అంటే 100 రోజుల నాడే మేము చేస్తామని చెప్పలేదు వాళ్ళు. డిసెంబర్ 9 నాడు మేము అధికారంలోకి వస్తాం, మొదటి సంతకం రుణమాఫీ పెడతామన్నారు. తర్వాత మీకు రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా పేరు మీద వేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. పెన్షన్ కూడా మేము పెంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ 6 గ్యారంటీలలో ఏ ఒక్క హామీ ఇవ్వలేదు. ఒకవేళ అడిగితే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఏ మంత్రిని అడిగినా, ఏ ముఖ్యమంత్రిని అడిగినా, ఏ డిబేట్లలో కూర్చున్నా, ఏ విశ్లేషకులైనా ఎవరైనా, అరే మీరు 50 రోజులు కాలేదు అప్పుడే అడుగుతారా, 40 రోజులు కాలేదు అప్పుడే అడుగుతారా, 100 రోజులు కావద్దా? నేను ఒక ఆయన అయితే ఇది 100 రోజులు కాదు, కనీసం ఒక 6 నెలలైనా మాకు టైం ఇయ్యారా అంటే అది మళ్ళీ 200 రోజులకు తీసుకుపోతున్నట్టు కనబడతా ఉంది. మరొక వైపు ఏమో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. 4,000 పెన్షన్ అనేటువంటిది ఇలా వృద్ధులకు ఇచ్చే 2,000 కూడా ఇస్తలేరు రాజేష్. పెంచిన 4,000 అటు పక్కకు పెట్టండి, ఇచ్చే 2,000 కూడా 2 నెలల నుంచి సరిగ్గా ఎవరికి కూడా అందుతలేదు అనేటువంటి విషయం మనకు తెలుసు. 40 లక్షలకు పైగా మరి ఇస్తున్నటువంటి పెన్షన్ని ఇలా మొత్తం ఆపేసి వృద్ధులకి కావచ్చు, లేకుంటే వితంతు మహిళలు కావచ్చు, రకరకాల దివ్యాంగులకు కావచ్చు, అన్ని పెన్షన్లు కూడా దాదాపుగా ఆగిపోయింది. ఏమనంటే 6 లక్షల కోట్లు అప్పు చేసినారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి రకరకాల దుష్ప్రచారం చేసి అన్ని హామీలని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి కాబట్టి ఇక కోడ్ వస్తుందని ఎదురు చూస్తారు. ఎప్పుడు ఎన్నికల కోడ్ వస్తుంది, మేము ఎప్పుడు ఇందులో నుంచి బయటపడాలనేటువంటి తపన తప్ప ఇలా మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. సోనియా ఆమె వచ్చి చెప్పిన ఒక ఆయన అయితే నిరుద్యోగ వృత్తి మేము ప్రకటించలేదన్నాడు. మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత మళ్ళీ ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని బట్ అట్లీస్ట్ సరే ఒక మేము నెక్స్ట్ మంత్ ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు, అది ఒక విషయం. బట్ సరే పలానా మంత్ నుంచి ఇస్తాము అని కూడా ఒక నిర్దిష్టంగా ఒక ప్రకటన కూడా రావాల్సిన అవసరం అయితే గవర్నమెంట్ నుంచి. బట్ అది కూడా ఏం కనిపించట్లేదు. 45 డేస్ గడిచినప్పటికీ వాళ్ళకి ప్లానింగే లేదు. అసలు ఓన్ రెవెన్యూ రిసీట్స్ ఎంత వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తాయి, మేము ఏ హామీలు ఇచ్చినాము, మొదటి నెల ఏమి ఇవ్వాలి, రెండో నెల ఏమి ఇవ్వాలి, 100 రోజులలో ఏమేమి ఇవ్వాలనేటువంటి ప్లానింగ్ లేకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పద్ధతి చేస్తూ ఉన్నారు. చేసి పైగా దీన్ని డైవర్షన్ చేయడానికి ఏం చేస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అని, విద్యుత్ శాఖలో అవినీతి అని, లేకుంటే పౌర సరఫరా శాఖలో అవినీతి అని చెప్పి మొత్తంగా కూడా ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తావు. మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసా ఇవ్వండి, చేయూత ఇవ్వండి, ఇవన్నీ ఏవి ఇవ్వకుండా మేము అది చేసినాం ఇది చేసినామని చెప్తే అలా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో రేపు డెఫినెట్గా లోకసభ ఎన్నికల్లో ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎట్లయినా ఓట్ల రూపంలో చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు హామీల మీద మీరు దృష్టి పెట్టండి. పరిపాలన మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏం చేస్తారు, టీఆర్ఎస్ని ఏం చేస్తారు, బీఆర్ఎస్ని ఏం చేస్తారు, డెఫినెట్గా అది మేము చూసుకుంటాం. మీరు ఏం చేసినా ఇది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఉద్యమ కాలం నుంచి ఉన్నటువంటి పార్టీ, అనేక ఉద్యమాల నుంచి ఉద్భవించినటువంటి పార్టీ. ఈ పార్టీని ఎవ్వడేం చేయలేడు, రాసి పెట్టుకోవాలి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి ప్రక్రియ మార్చాలే తప్ప మీరు అనవసరమైనటువంటి మాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇలా రైతాంగాన్ని కానీ ప్రజల్ని కానీ పక్కదారి పట్టిస్తా అంటే తెలంగాణ రైతాంగం చైతన్యవంతం అవుతూ ఉన్నది. డెఫినెట్గా మీకు సరైనటువంటి జవాబు చెప్తారు. నరసింహారెడ్డి గారు, రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులు ఈ ఆసరా పింఛన్ సంబంధించి అంటే ఇప్పుడు చేయూత సంబంధించి 45 లక్షల మంది లబ్ధిదారులు వెయిట్ చేస్తున్నారు. దాంట్లో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, చేనేత, గౌడ వృత్తిదారులు, దివ్యాంగులు, ఇంకా వాళ్ళకి ఇంకో 1000 ఎక్కువ ఇస్తారంటున్నారు. వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. అంటే డబుల్ చేస్తారు అని మేము నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఓటేసాము కాబట్టి సో మా ఎదురు చూపులు ఇంకా ఎప్పుడు ఫలిస్తాయి అన్న ప్రశ్నలు వాళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి. అదే ఈ ప్రశ్నలందరికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా జవాబు చెప్పాలి. ఇప్పుడు నియోజకవర్గాల్లో అడుగుతుంటేనే దాటవేస్తున్నారు. ప్రజలు వస్తున్న సమస్యలు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూనేమో ఎదురుదాడి చేసేసి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా జిల్లా మంత్రి గారు నిన్న మాట్లాడతారు, జైలుకు పంపిస్తాం జగదీష్ రెడ్డిని, ఆడికి పంపిస్తాం, ఈడికి పంపిస్తాం. అసలు నిండు సభలో పవర్కి సంబంధించిన దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేసిందే జగదీష్ రెడ్డి గారు. ఇక నువ్వు మాట్లాడేది ఏముంది?
ఈ జైలుకు పంపేయటం అనేది ఏందో నాకు వీక్షకులు ఒక్కసారి నేను ఒక నిమిషం దీని గురించి బీజేపీ నాయకులు ఇట్లే పేలిండ్రు. కేసీఆర్ జైలు గది రెడీగా ఉందని బండి సంజయ్ గారి మొదలు పెడితే అందరూ ఈ వాగుడే వాగినారు. అవినీతి అవినీతి ఏది ఇప్పుడు జైలుకు పంపడానికి మీరెవరు అంటున్నారు? కేసు వేస్తామన్నారు, అవినీతి గురించి మాట్లాడతాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు, డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేస్తామని ఒక అర్థం ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి అనేట ఆయన ఎవరు జైలుకు పంపడానికి? నీ దగ్గర ఏముంది? నువ్వు ఏమైనా జడ్జివా? ఏమైనా కేసు ఉందా? అంటే పొలిటికల్గా ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన మాట్లాడటము. అసలు ఒక రకంగా అసలు వీళ్ళు ఇంకా పొజిషన్లో ఉన్నామనే భ్రమలు ఉన్నారా అనే డౌట్ కలిగేటట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వయంగా అట్లనే మాట్లాడితే మొన్న లండన్లో ఈ లాంగ్వేజ్కి ఎప్పుడు మార్చుకుంటారు? బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు మార్చుకుంటారు? పనులు ఎప్పుడు పడతారు? మీరు పనులు పడటానికే సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేట్టుంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఈ హామీల సంగతి ఏంది? పెన్షన్దారులకు సంబంధించి 4,000 రూపాయలకు అప్లికేషన్లు పెట్టుకోమంటారు. కోటి అప్లికేషన్లు వచ్చినాయని మీరే డిక్లేర్ చేసినారు. వాళ్ళు ఇచ్చిన డేట్ రాజేష్ గారు జనవరి 17th 17వ తారీఖు లోపు కంప్యూటరైజేషన్ చేసి మొత్తం లిస్ట్ ఇస్తామని చెప్పినారు. ఏది ఈ 6 పథకాలకు సంబంధించిన అన్నీ కూడా ఇస్తామని చెప్పినారు. రైతు భరోసా కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఇవన్నిటికి ఇస్తామని చెప్పినారు. 17వ తారీఖు పోయింది, ఆల్రెడీ ఫస్ట్ వస్తుంది. మళ్ళీ ఎవరికి ఇచ్చినారో ఎవరికి తెలియదు. విలేజ్ సెక్రటరీకి ఇచ్చినామన్నారు. అవి బదాట్లు ఏడబడితే ఆడబోయి అప్లికేషన్లు పడుతున్నాయి, ఫోటోలన్నీ మనం పేపర్లలో కూడా చూసినాం. ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి! ప్రైవేట్ ఏజెన్సీలు గొప్ప చెప్పింది కేసీఆర్ గారు అండి. మీరు ఎవరు గొప్ప చెప్పారో చెప్పండి. విలేజ్ సెక్రటరీలు గొప్ప చెప్తే వాళ్ళు అక్కడ పోరగాళ్ళని కూర్చోబెట్టి పిల్లలను కూర్చోబెట్టి ఆ కంప్యూటర్ సెంటర్లలో తీసి ఈ అడ్డగోలుగా తప్పులు. ఇప్పుడు ఈ లిస్టు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 నెలల పని. నా పేరు రాలేదు అని చెప్పి మళ్ళీ తిరగాలి ఆఫీసుల చుట్టూ. టోటల్గా ఏంటంటే రాబోయే వ్యవస్థ మొత్తం దళారీల వ్యవస్థ, అవినీతి వ్యవస్థ, లంచాలు ఇస్తేనే ఆఫీసులలో పనయ్యే వ్యవస్థ రాబోతుంది అనేది స్పష్టంగా మనకు దృశ్యం కళ్ళ ముందు ప్రజలకు కనిపిస్తుంది. 4,000 పెన్షన్లు వేయడానికి ఎందుకంటే అప్లికేషన్ చెప్పండి? ఎందుకు అప్లికేషన్? ఆల్రెడీ 45 లక్షల మంది ఉన్నారు. కొట్టేసేయండి 4,000. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటేనే కదా గత ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళ వయసు సంవత్సరం పెరుగు తప్పితే తగ్గదు కదా. డాటా ఉంటుంది కాబట్టి ఇవ్వాల్సిన రైతు బంధు 3 అంశాలు కరెక్ట్ కొట్టేయచ్చండి. రైతు బంధు వెంటనే ఇచ్చేయాలి. 10,000 ఇస్తానండి, 15,000 కాదు. కాబట్టి వెంటనే 65 లక్షల మంది రైతులకు ఒక్క క్షణంలో కొట్టేయచ్చు. నువ్వు కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి 3-4 రోజులు కంప్లీట్ చేసింది. 2 సామాజిక పెన్షన్లు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు 4,000 చొప్పున 45 లక్షల మంది లిస్ట్ ఉంది, ప్రభుత్వం దగ్గర డేటా ఉంది, పేర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి కొట్టేయండి ఇమీడియట్గా 4,000. 3 రైతు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఒక్క క్షణంలో. ఇట్లా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇస్తే 2 లక్షలు ఉన్నవాళ్ళు ఎవడెవడా రైతు రుణమాఫీ తీసుకుంటే ఈ మొత్తం రైతులకు ఒక్క క్షణంలో కొట్టేయచ్చు. క్వింటాల్కి 500 రూపాయలు సపోర్ట్ ప్రైజ్ ఇస్తామన్నారు, బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు అయిపోయింది, ఇంకో కారు వస్తుంది నాయన. ఈ 4 కార్యక్రమాలకు మీకు ఎలాంటి డేటా, ఎలాంటి అప్లికేషను, ఎలాంటి వివరణ, ఎలాంటి కొత్త పద్ధతులు ఇమ్మీడియట్గా ఇచ్చేయచ్చు. ఇవ్వవలసినవి ఇవ్వరు. ఏమైనా మాట్లాడితేనే పర్సనల్ దాడులు, జైలుకు పంపిస్తాం. ఈ సంస్కృతి, కాంగ్రెస్ సంస్కృతి అనేది ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? దేవప్రసాద్ గారు, ఇంకా రెగ్యులర్గా ఇప్పుడు ప్రజలు ఇంకా బాగా కన్ఫ్యూజ్లో ఉండి సరే కొంతవరకు కట్టేస్తున్నారు కరెంటు బిల్లులకు సంబంధించి కూడా. 200 యూనిట్ల 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకి ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి నేను అనలేదంటే ఇప్పుడు వెంకరెడ్డి ఛార్జెస్ లేవు, మీరు ఎవరు కట్టకండి అనేది స్వయంగా అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట. కాంగ్రెస్ నాయకులుగా, ఇప్పుడు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మీరు కరెంటు బిల్లు కట్టకండి చాలా స్పష్టంగా హామీ ఇచ్చి 200 యూనిట్ లోపు ఉన్నటువంటి ఎవరు కూడా వచ్చే నెల నుంచి కరెంటు కట్టనక్కర్లేదని ఇది ప్రకటన చేసింది. ఎప్పుడు? నవంబర్ ఎండింగ్లో వారు చేసినటువంటి ప్రకటన. డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి 3వ బిల్లు వస్తూ ఉంది. ఇప్పటి వరకు 200 యూనిట్ల గురించి అసలు ఎంతమంది కన్సూమర్స్ ఉన్నారు ఏంది ఓ లెక్క తీసుకొని ఇగో పలానా నెల నుంచి ఇస్తాం. నిన్న కేటీఆర్ గారు ఒక ప్రకటన చేశారు, ఎవరు బిల్లులు కట్టొద్దు. ముఖ్యమంత్రి అన్నాడు కదా బిల్లులు కట్టొద్దు, ఇచ్చిన హామీనంటే కేటీఆర్ ఎవరని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా మేము ప్రజల పక్షం ఉండి ప్రజలకు సంబంధించినటువంటి డిమాండ్లు మీరు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్నే మేము అమలు చేయమని అడుగుతున్నాం. కొత్తగా మేము డిమాండ్ పెట్టింది లేదు, మేము చేసింది లేదు. మీరే 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తామన్నారు, మీరే 200 యూనిట్లు కరెంటు మాఫీ చేస్తామన్నారు, మీరే నెక్స్ట్ మంత్ నుంచి 2,000 ఎక్కువ తీసుకొని పెన్షన్లని, సామాజిక పెన్షన్లు తీసుకోండి అని చెప్పి వాళ్ళను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఇచ్చిన హామీ ఏది అమలు చేశారని ఇలా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు కదా. ఈ హామీలు అమలు చేయమని అన్నోళ్ళ మీద మీరు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇలా పత్రికలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. ఎవరు మాట్లాడలేనటువంటి స్థితి వచ్చింది. జనరంజక పాలన, స్వేచ్ఛ పాలన ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఏ ఒక్క దాని మీద మాట్లాడతలేరు కదా. ఎటువైనరు? మళ్ళీ మాట్లాడే వాళ్ళు అంతా ఎటువైనరు?
రోజు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చింది జనరంజక పాలన, ఈ స్వేచ్ఛ పాలన, ప్రశ్నించే గొంతులు కావాలి, మార్పు రావాలి, ఇన్ని చెప్పారు కదా. మళ్ళీ ఈ 50 రోజుల్లో వచ్చిన మార్పు మీద మీరు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడాలి కదా. రోజు 30-40 యూట్యూబ్ ఛానళ్ళలో రోజు విష ప్రచారం చేసి కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ కుటుంబాన్ని మీరు ఎన్ని బదనాం చేయాలో అన్ని బదనాం చేశారు. ఇప్పటికైనా నేను వాళ్ళకందరూ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ 50 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని దగా చేసింది. ఈ దగా చేసిన దాని మీద మీరు నోరిప్పండి. నోరిప్పకుండా మీరు దోషులు అవుతారు. రైట్. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి కేటాయించినటువంటి 1,05,543 కోట్లను మోడీ సర్కార్ వెనక్కి తీసుకోవడం పైన సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రైతాంగాన్ని మోడీ సర్కార్ దగా చేస్తుందని, కేంద్రంలో అధికార బీజేపీకి రైతులు తగిన విధంగా బుద్ధి చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. రైట్. నరసింహారెడ్డి గారు, కేంద్రం రైతులకు ఎందుకు దగా చేసినట్టు, ఎందుకు 1,05,543 కోట్లను వెనక్కి తీసుకుంది? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా 2014 నుంచి కూడా వాళ్ళు రైతులకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చాలి. ఒక 2-3 ఉదాహరణలు చూద్దాం. ఒకటి, 2014లో చెప్పినారు ఏంటంటే, ఇమ్మీడియట్గా రైతులు రాగానే స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఏవైతున్నాయో 100% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర ఇస్తాము, శాస్త్రీయంగా ఎంఎస్పీ నిర్ణయిస్తామని చెప్పినారు. అది పోయింది. ఇంతవరకు దాని మీద కమిటీ లేదు, ఏది లేదు. సన్న చిన్నకారు రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు రాజేష్ గారు, అది లేదు. మూడవది, 2022 వరకు రైతుల ఆదాయము డబల్ చేస్తామని చెప్పినారు. ఈ 3 హామీలకు సంబంధించి ఏదీ లేదు. కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి ఇక్కడ రైతు బంధు కేసీఆర్ గారు పెట్టినని చెప్పి ఒక చిన్న స్కీమ్ అక్కడ పెట్టినారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు తగ్గించినారు నిధులు. అవి కూడా ఎంతమంది, 13 కోట్ల మంది 11 కోట్ల మంది ఉంటే అది 6 కోట్లకో 7 కోట్లకో తెచ్చారు. అది ఖతమైపోయింది. సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దులలో కొన్ని వేల మంది రైతులు అక్కడ మీరు తెచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే 750 మంది మరణిస్తే, చనిపోతే కూడా కరోనా టైంలో ఎండ వాన ఒక సీజన్ మొత్తం అయిపోయింది. పిల్లలతో పాటు వచ్చి అక్కడ కూర్చుంటే 750 మంది చచ్చిపోతే ఈ నరేంద్ర సింగ్ తోమార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని పార్లమెంట్లో స్వయంగా ప్రకటించారు. లఖింపూర్లో మీరు చేసిన దాంట్లో మీ కేంద్ర మంత్రి కొడుకు అజయ్ మిశ్రా అక్కడి నుంచి పోయి ఒక బండ్లు తోసి, కార్లు ఎక్కించి, జీబులు ఎక్కించి 7 మంది రైతులను చంపిండు. ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయి? ఆ మంత్రిని మీరు ఇంతవరకు సస్పెండ్ చేయలేదు, తీసేయలే, వాడు జైలుకు పోలేదు. 750 మంది చచ్చిపోతారు, వాళ్ళకేమి ఇంతవరకు ఆర్థిక సాయం లేదు. రైతుల పట్ల మీకున్న వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఈ వార్త కూడా లెక్కల్లో 2018-19 నుంచి 18-19లో వ్యవసాయానికి 46,000 కోట్లు, 44,000 కోట్లు ఇస్తే, ఈ 5 సంవత్సరాలకు సంబంధించి లెక్కలు చూస్తే ఏంటంటే 54,000 కోట్లు 18-19 ఇచ్చి 21 కోట్లు వెనకకు తీసుకున్నారు. అట్లా 5 సంవత్సరాలలో లెక్కలు 21,000 కోట్లు 54,000 కోట్లు ఇచ్చి 21,000 కోట్లు వాపసు తీసుకున్నారు. ఇట్లా 5 సంవత్సరాల లెక్క తీస్తే 1,05,000 కోట్లు వాపసు తీసుకుంది కేంద్రం. కేటాయించిన బడ్జెట్ నుంచి వెనకకు తీసుకున్నారు, ఎక్కువ కేటాయించుడు కాదు. ఎంత దరిద్రమో ఆలోచన చేయండి. ఇప్పుడు రైతులకు వ్యవసాయానికి ఇచ్చినవి వెనకెట్లా తీసుకుంటారండి మీరు? దినసరి కూలీలు అని చెప్పి మహాత్మా గాంధీ దాంట్లో పనికి ఆహార పథకంలో తీసుకొచ్చి అవి మొత్తం బడ్జెట్ కట్ చేస్తారు. 96,000 కోట్ల నుంచి 76,000 కోట్లు చేస్తారు. 25,000 కోట్లు ఆడ కట్ చేస్తారు. అక్కడ పొట్ట కొడుతుంది సామాన్య కూలీలు. వ్యవసాయానికి సంబంధించి ఇంతవరకు మద్దతు ధర లేదు, ఏది లేదు. ఇప్పుడు ఎరువుల సప్లై కూడా మళ్ళీ ఒక కుంటిసాగ్గా చెప్తుంటారు. రైతులకు సంబంధించి వీళ్ళకు కార్పొరేట్ల మీద ఉన్న ప్రేమ, 14.56 లక్షల కోట్లు ఇవాళ మీరు బడా కార్పొరేట్లకు రుణాలు మాఫీ చేసిన ఎగవేతదారులకు సుప్రీంకోర్టు క్లియర్గా ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టింది. వీళ్ళు జెన్యూన్ డిఫాల్టర్స్ కారు, విల్ఫుల్ డిఫాల్టర్స్. అంటే డబ్బులు లేక కట్టనోళ్ళు కారు వీళ్ళు, డబ్బులు ఉండి కావాలని కట్టనోళ్ళు అని సుప్రీంకోర్టు కూడా వీళ్ళందరి మీద చెప్పింది. విజయమాల్య మీద దాదాపు 21 మందిని విల్ఫుల్ డిఫాల్టర్స్ అన్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకి రుణాలు ఎగవేతదారులు. ఈ ఎగవేతదారులను మీరు 14.56 లక్షల రుణమాఫీ చేసిన మాట వాస్తవం కాదా? సుప్రీంకోర్టు చెప్పిందని మీరు వ్యతిరేకించడం దీంట్లో కాదా? డబ్బులు వసూలు చేయలేరా? విజయమాల్య దగ్గర మీరు చోక్లీ దగ్గర వసూలు చేయలేరా? నీరవ్ మోడీ దగ్గర వసూలు చేయలేరా? కాబట్టి ఏంటంటే ఇది వ్యతిరేక ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం. దేవిప్రసాద్ గారు, రైతులకు ఇంకా అవసరమైతే ఆ కేటాయింపుల్ని
పెంచాల్సిన అవసరం ఉంటుంది. రైతుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర రైతైనా రైతుల ప్రయోజనం దిశగా కేంద్రం ఆలోచించాలి. అట్లా కాకుండా మొత్తం వెనక్కి తీసుకోవడం ఒకటి. తర్వాత వారు ప్రస్తావించినట్టుగా కార్పొరేట్లకు ఒక 14 లక్షలకు పైగా దాదాపుగా 14.56 లక్షల కోట్ల రుణాలని రైట్ ఆఫ్ చేయడం, ఇదంతా కూడా దేశ ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో ఇంతకుముందే నరసింహారెడ్డి గారు చెప్పినట్టు రైతును రాజు చేస్తాం మేము 2 సంవత్సరాలు 2022 వరకే రాజుని చేస్తాం. ఒకవైపు రైతులందరూ కూడా కనీసం గిట్టుబాటు ధరని చట్టంలో పెట్టండి అని చెప్పి రైతాంగం ఎంత ఉద్యమం చేసిందో మనం అందరం చూసినాం. సంవత్సర కాలం పాటు 780 మంది చచ్చిపోతే చట్టబద్ధత ఓన్లీ చట్టబద్ధత చేయమన్నారు. మీరు మీ ఎంఆర్పీని అందులో పెట్టండి, గిట్టుబాటు ధరకు మాకు చట్టబద్ధత ఇవ్వండి మహాప్రభ అని 750 మంది నుంచి 750 మంది చనిపోయినరు. దాన్ని మనం అందరం చూసినాము. రోడ్ల మీద ఎట్లా మేకులు కొట్టినరు, వాళ్ళని అందరినీ కూడా ఎంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిర్రు, అన్నీ మొత్తం సజీవంగా భారతదేశం ప్రపంచమంతా చూసింది. దీంతోనే మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి భావన ప్రతి రైతాంగంలో కూడా ఉంది. మీరు గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. రెండవది, ఇస్తున్నటువంటి ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించిన నిధులు కావచ్చు, లేకుంటే 14.56 లక్షల కోట్ల సంబంధించినటువంటి వెనక్కి తీసుకోవడం రైట్ ఆఫ్కు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అట్లాగే 21,000 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసేసి అలా 1,05,000 కోట్లను వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమైందంటే రైతుల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రైతుకు కిసాన్ సమ్మాన్ పేరు మీద కండిషన్ సప్లై అని చెప్పి మీరు ఎన్ని కండిషన్స్ పెట్టిరో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే పూర్తిగా మోదీ ప్రభుత్వం ఇది కార్పొరేట్ల ప్రభుత్వం, కార్పొరేట్ రంగానికి మాత్రమే లాభం చేసేటువంటి ప్రభుత్వం. రైతులకు వాళ్ళు ఏమిచ్చింది ఒక్కటి, ఈ మొత్తం 9.5-10 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం రైతులకు చేసింది అనేటువంటిది. పైగా ఏం చెప్తా ఉన్నారు, ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి రాష్ట్రాల మీద గుదిబండలా తయారు కావడానికి మీటర్లు పెట్టండి అని చెప్పి ఇలా కేసీఆర్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారు చెప్పారు, నా బొందిలో ప్రాణం ఉండగా నేను మీటర్లకు పెట్టా, నేను ఇక్కడ తెలంగాణలో అలో చెయ్యము అని చెప్పిండు. అంటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ఎత్తగొట్టాలనేటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఇవాళ డిస్కమ్లకు అంటే మీటర్ల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి మరి అదే ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తుందన్న ప్రశ్నలు, ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. మీటర్లు పెట్టే ఆల్రెడీ ఆలోచనలు ఉన్నాయి, ప్రపోజల్స్ నడుస్తూ ఉన్నాయి అనేది అదొకటి. ఇప్పుడు రాజేష్ గారు అనేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలనే కదా, తెలంగాణ కాంగ్రెస్ అనేది దానికి మినహాయింపు కాదు. వాళ్ళందరూ కూడా మొత్తంగా కూడా కర్ణాటకలో ఎట్లయితే కొట్టినో మనం చూసినాము. వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఏమైంది, ఛత్తీస్గఢ్లో 5 సంవత్సరాల్లో మేము బోనస్ ఇస్తున్నాం అని చెప్పి ఇలా ఏమైపోయింది, ఛత్తీస్గఢ్లో 5 సంవత్సరాలకే ప్రభుత్వాన్ని ఎందుకు కూడా కొట్టినరు. అంటే మొత్తంగా కూడా వీళ్ళు పరిపాలిస్తున్న దగ్గర రైతుల వ్యతిరేక ప్రభుత్వాలుగా ఇవి ముద్ర వేసుకున్నాయి. రైతులకు ఏమీ సహాయం చేయడం లేదు, బోనస్ దగ్గర నుంచి అన్ని చెప్పుడు మాటలు తప్ప ఆచరణలో ఏమీ లేదు అనేటువంటిది అర్థమైంది. ఒకవైపు కేంద్రం, ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ, రెండు కలిసి అలా మిలాఖతై దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వ్యవసాయం దండుగాని చంద్రబాబు నాయుడు ఎట్లా ఊదరగొట్టిండో ఇలా ఈ రెండు ప్రభుత్వాల విధానాలు కూడా అదే ఊదరగొట్టేటువంటి స్థాయిలో ఉంది. మీరు కార్పొరేట్లకైతే లోన్స్ అన్నీ మాఫీ చేస్తారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి వచ్చిన వాళ్ళు కనీసం లెక్కలే లేవు ఇప్పటి వరకు. పైగా రుణమాఫీ చేసిన కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇలా కాళేశ్వరం కావచ్చు, మేడిగా మరి మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణాలు కావచ్చు, కాకతీయ మిషన్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది? రైతులకు అవసరమైనటువంటి నీళ్ళు ఇవ్వాలి, 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చెప్పి ట్రాన్స్ఫార్మర్లు పెంచడం, సబ్స్టేషన్లు పెంచడం, ఇవాళ ఎక్కడ కూడా కంటికి రెప్పలా ఇవాళ కరెంటును కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ కరెంటు కోతలు పెడుతున్నారు, యూరియా కోతలు పెడుతున్నారు, సంక్షేమానికి కోతలు పెడుతున్నారు, రుణమాఫీ కోతలు పెడుతున్నారు, ఆఖరకు సామాజిక పెన్షన్ల కోతలు పెడుతున్నారు. ఇది కోతల ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా? రైట్. నరసింహారెడ్డి గారు, మీటర్లు పెట్టే ఆ పరిస్థితి తెలంగాణ రైతాంగానికి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుంది లేదా అటువంటి ప్రపోజల్స్ని అడ్డుకుంటుంది అని ఏమన్నా ఆశించవచ్చా? ఇప్పుడు ఒక తేడా ఉందండి కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మేజర్ తేడా ఏంటంటే కాంగ్రెస్కు 28 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఇదొక రాష్ట్రం, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రాథమికంగా ఈ రాష్ట్రమే. ఇక్కడనే ఈ తెలంగాణ ప్రజల అవసరాలు, తెలంగాణ రైతుల అవసరాలే ఎజెండా.
ఇప్పుడు ఇక్కడ ఉచిత విద్యుత్కు సంబంధించి కూడా మిగతా రాష్ట్రాలలో ఎట్లయితే ఉన్నదో ఇక్కడ కూడా అదే కట్టు రాబోతుంది కదా వచ్చే కాలంలో. మీరన్నట్టు రైతులకు సంబంధించి కూడా ఈ సంబంధించి కూడా చూస్తే ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం 0.5% కేంద్రం ఎప్పుడైతే ఇచ్చిందో, ఇప్పుడు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్లు ఎత్తినాడు, ఆయన మీటర్లు పెట్టేసినాడు, ఎత్తుకున్నాడు, యూపీలో పెట్టినారు, ఎత్తుకున్నారు, మన మీద ఒత్తిడి కూడా చేసినారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు లెక్క కూడా చెప్పినారు. మొత్తం ఈ 7-8 సంవత్సరాల్లో మనం లాస్ అయింది 30,000 కోట్లు లాస్ అయినాము. ఒకవేళ మీటర్లు పెట్టుంటే 0.5 ఎఫ్ఆర్బిఎం ఇచ్చుంటే అవన్నీ చూస్తే 30,000 కోట్లు పోయినా కేసీఆర్ గారి పట్టుదలతోని రైతుల మోటార్లకు మాత్రం మీటర్లు పెట్టేది లేదని చెప్పి స్పష్టంగా ఇచ్చినారు. 29 లక్షల బోర్ కనెక్షన్లు ఇవాళ ఉన్నాయి, వాటన్నిటి కూడా ఫ్రీగా రైతులు వాడుకుంటున్నారు బావుల దగ్గర, మిగతా వాటి దగ్గర. ఈ సౌకర్యానికి ఇవాళ గండి పడుతుందేమో, దీని మీద పిడుగు పడేస్తారేమో అనే డౌట్ వస్తుంది. ఎందుకు అంటే ఎఫ్ఆర్బి ఇప్పుడు పైసలు లేవు అని ఒక రాగం పట్టిరు కదా ఇప్పుడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైనుంచి అంటే అన్ని మీటర్లు పెట్టారు అన్ని రాష్ట్రాలలో, మీరెందుకు పెట్టరా, పక్కన కర్ణాటక వాళ్ళు మళ్ళీ ప్రశ్నిస్తారు కాబట్టి పెట్టమంటే పెట్టాల్సి వస్తుంది. దానికి మినహాయింపుగా ఉండలేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికి కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా రాజేష్ గారు ఒక్కటే తెలంగాణ ప్రజలు దయచేసి నా విజ్ఞప్తి ఈ వేదికగా, పార్లమెంట్ ఎన్నికల్లో దయచేసి ఆలోచన చేయండి. ఎందుకు అంటే పార్లమెంట్లో తెలంగాణ గలం విప్పగలిగేది, తెలంగాణ హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇంతకుముందు లెక్కలు కూడా మనం ఒకసారి చర్చించినాం. మొత్తం దరిదాపు బీఆర్ఎస్ ఎంపీలు ఎన్ని గంటలు మాట్లాడినరు, కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని గంటలు మాట్లాడినరు, బీజేపీ ఎంపీలు ఎవరు మాట్లాడినరు, మాట్లాడరు వీళ్ళు. రాహుల్ గాంధీ ఒక విప్పిస్తాడు, దానికి వ్యతిరేకంగా ఇక్కడున్న ఎంపీలు పోలేరు. మోడీ ఒక విప్పిస్తాడు, దానికి వ్యతిరేకంగా ఇక్కడున్న బీజేపీ ఎంపీలు మాట్లాడలేరు. మరి తెలంగాణ గురించి ఎవరు మాట్లాడాలి? ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే మాట్లాడాలి. తెలంగాణ ప్రజలకు నా విజ్ఞప్తి, దయచేసి చాలా నిశ్చితంగా ఆలోచించి, మంచిగా ఆలోచించి తెలంగాణ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా నా విజ్ఞప్తి. వన్ వర్డ్ దేవిప్రసాద్ గారు కంక్లూడింగ్. ఇప్పుడు రాజేష్ గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు వీళ్ళకి స్టేకే లేదని చెప్పి ఇలా అహంకార మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. ఈ 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రయోజనాలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ పార్టీ చర్చ పెడదాం. ఇవాళ మొత్తంగా కూడా ఇవాళ తెలంగాణకి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా ఆపి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కనీసము తెలంగాణకి ఇది కావాలని అడగలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం బీఆర్ఎస్ గొంతు మాత్రమే పార్లమెంట్లో వినిపించి కనీసం కొన్నైనా సాధించుకోగలిగినాం. రేపు భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన రావాలన్నా, వాటి గురించి కొట్లాడాలన్నా, వారికి తెగించి పోరాడాలన్నా బీఆర్ఎస్ గొంతు రేపు పార్లమెంట్లో అవసరమైనటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాలి. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.